ఇక బ్రహ్మదేవుడి గురించి నేను మాట్లాడిన దానికి వివరణిస్తూ ఆయన ఏం చెప్తున్నారంటే, రజోగుణంతో కూడినటువంటి శరీరాన్ని పరిత్యజించడానికి మార్గాన్ని అన్వేషిస్తూ ఏ విధంగా మార్గం ఉందబ్బా అని ఎదురు చూస్తున్నట మోహపు చూపుతో చూశాడట. ఏమంటే మోహపు చూపుతో చూశాడని ఎక్కడ ఉంది చెప్పండి? భాగవతంలో ఆమెను చేర్చాడని వ్రాయబడింది, అంతే తప్ప మోహపు చూపుతో చూశాడు అని రాయబడలేదు. అయినా ఇంతలా భాగవతాన్ని వక్రీకరించడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి? శరీరాన్ని పరిత్యజించడానికి మోహంతో చూశాడు అని భాగవతం చెప్పలేదు. ఒకవేళ అదే రైట్ అయితే మీరు చెప్పినట్టు మునీశ్వరులకు దివ్య దృష్టి ఉంటుంది కదా, మరీచి లాంటి మునీశ్వరులకు దివ్య దృష్టి ఉంటుంది. మరి ఆ దివ్య దృష్టితో వాళ్ళు అర్థం చేసుకోకుండా బ్రహ్మను ఎందుకు నిందించారు, బ్రహ్మను ఎందుకు మీరు గద్దించారు, అప్పుడు బ్రహ్మ ఎందుకు సిగ్గుతో తలదించుకున్నాడని భాగవతం చెప్తోంది తప్పు చేయకపోతే. కాబట్టి మీరు కవర్ చేసే ప్రయత్నాలు చేయకండి, ఉన్నట్టుగా మాట్లాడండి. మీరు ఏదో పదాలు వాడేశారు, ఇంగిత జ్ఞానం, ఆత్మజ్ఞానం. నిజంగా మీకు మనస్సాక్షి ఉంటే అన్నారు, నేను కూడా అదే చెప్తున్నా. మీకు మనస్సాక్షి ఉంటే మీరు వక్రీకరించే ప్రయత్నాలు చేయకండి. భాగవతాన్ని వక్రీకరించడం ఏంటి? మీరు ఏ ఇతర గ్రంథాలు వక్రీకరిస్తున్నారు, మీ సొంత గ్రంథాలు కూడా వక్రీకరిస్తారా? మీరు అలా వక్రీకరించకండి. భాగవతంలో ఖచ్చితంగా అతడు తన కూతుర్ని చేర్చాడనే వ్రాయబడింది. మీరేంటి మోహపు చూపుతో చూశాడు, ఇంకో చూపుతో చూశాడు అని చెప్తారు. ఇక రెండో పాయింట్ ఏంటంటే, ఆ రజోగుణంతో కూడినటువంటి శరీరాన్ని విడిచిపెట్టడానికి కూతుర్ని చేర్చాల్సినంత పని లేదు. మీరు భగవద్గీత సరిగ్గా చదివితే. అందరికీ నమస్కారం అండి, జయ శ్రీరామ్. ఇప్పుడు ఇటీవల విడుదలై ఘన విజయం సాధించినటువంటి నేనే దేవుణ్ణి బ్లాక్ బస్టర్ మూవీ, నేనే దేవుణ్ణి అంతా అబద్ధం మూవీ స్వీయ దర్శకత్వంలో, కరుణాకర సుగుణ గారి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గురించి ఎందరో రివ్యూ చేశారు. అలాగే మన విపి రెడ్డి గారు కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు ఆల్రెడీ పోస్ట్ మార్టం అయిపోయింది. కరుణాకర సుగుణ గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చేసింది. రిపోర్ట్ కూడా ఎక్సలెంట్ అని చెప్పేసి, హైలైట్గా ఉంది అని చెప్పేసి ఆల్రెడీ సెన్సార్ కూడా అయిపోయింది. కాకపోతే అబ్బే ఆయన చేసినటువంటి పోస్ట్ మార్టం సరిగ్గా లేదండి అయ్యగారు. మేము చేస్తాం చూడండి ఇప్పుడు అసలు సిసలైన పోస్ట్ మార్టం ఇది అని చెప్పేసి మళ్ళీ విపి రెడ్డి గారు మళ్ళీ కొత్త వ్యాఖ్యానాలను చేశారనమాట. అయ్యా విపి రెడ్డి గారు, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, కరుణాకర్ సుగుణ గారు చేసినటువంటి పోస్ట్ మార్టం ఎక్సలెంట్ అండి. ఆయన మీకు హిందూ గ్రంథాల పట్ల అంతో ఇంతో నాలెడ్జ్ ఉంటుంది అన్న భావనలోనే బేసిక్స్ రూపంలోనే మీకు స్పష్టంగా తెలియజేశారు. పాపం మీకు అర్థం కాకపోతే మనం ఏం చేస్తాం? ఆయన ఎక్కడే కానీ శ్రీమద్ భాగవతాన్ని వక్రీకరించలేదండి. మీరు ఆయన వాక్యాలను తప్పుగా మీరు వక్రీకరించుకొని మీరు మాట్లాడుతున్నారు. అక్కడ ఆయన స్పష్టంగానే పలికారు. అక్కడ మీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే, మీరు శ్రీమద్ భాగవతాన్ని చదివేటప్పుడు ఎలా చదువుతున్నారు? కౌంటర్ పెట్టాలి, లేకపోతే ఏదైనా విమర్శించాలి, ఎక్కడెక్కడ లోపాలు దొరుకుతాయా అన్న ఉద్దేశంతో మీరు చదువుతున్నారు. కానీ మనసు పెట్టి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మీరు ఏ రోజున చదివారా చెప్పండి? ఎంతో భక్తితోనే ఇంకా గ్రంథాలను తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇంకా భక్తితో చదువుతూనే ఉన్నారు, నేర్చుకుంటూనే ఉన్నారు. మీకు ఎలా అర్థమవుతుందండి? బైబిల్ చదివినటువంటి జ్ఞానంతో మీరు హిందూ గ్రంథాలను చదివితే మీకు ఎలా అర్థమవుతుంది? ఈయన ఏమంటున్నారంటే, ఓకే ఇప్పుడు మళ్ళీ మనం రీపోస్ట్ మార్టం చేద్దాం. ఇప్పుడు ఈయన ఏమంటున్నారంటే, బ్రహ్మ కూతురుని, అయ్యా కరుణాకర సుగుణ గారు బ్రహ్మ కూతురుని చెరిచాడయ్యా, మోహించలేదు, మీరేమో మోహించాడంటున్నారని చెప్పేసి విపి రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు కరుణాకర సుగుణ గారిని. నేను చెబుతా మీకు, విపి రెడ్డి గారు బ్రహ్మ కూతురుని ఎక్కడే కానీ చేర్చలేదండి. మీరు ఏ గ్రంథాలు తీసుకుని మాట్లాడారో తెలియదు. ఎందుకంటే వ్యాస భాగవతము శ్లోకాలతో ఉన్నది మనకు ప్రామాణికము ఎక్కడైనా. కాబట్టి మీరేంటంటే ఇప్పుడు ఆ వ్యాస భాగవతాన్ని ఎందరో భక్తులు స్పష్టంగా మళ్ళీ తిరిగి గ్రహించి రాశారనమాట, నేర్చుకొని. ఎందుకంటే ఆ ఫ్రీడమ్ హిందూ గ్రంథాలు మనకు సనాతన గ్రంథంలో ఉంది, మీకుండదు ఆ ఫ్రీడమ్, మా దేవుడు ఇచ్చాడు మాకు ఆ ఫ్రీడమ్. కాబట్టి ఎందుకంటే శత్రుత్వం చేత ఆయన నామాన్ని పలికినా సరే మోక్షాన్ని ఇచ్చిన వాడు పరమాత్ముడు. కాబట్టి నా పలికే నామమే ఇంపార్టెంట్ మనకు. ఇలా ఎన్నో విధాలుగా వ్యాఖ్యానాలు రాశారు. మీరు ఏదో రూపకలంకారం అని చెప్పేసి మనకు అలంకారాలు చెప్పారు. కొంతమంది కవులు అతిశయోక్తి అలంకారంతో రాసుండొచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటూ పోతున్నారు. మీరు అందులో ఏ గ్రంథాన్ని తీసుకున్నారో, ఏ విధంగా అర్థం చేసుకున్నారో, మీ నాలెడ్జ్ ఎంతవరకు అక్కడికి ఏ స్థాయికి వచ్చిందో మనకు తెలియదు. మనం ఇప్పుడు చెప్దాం. బ్రహ్మ ఎప్పుడే కానీ సరస్వతిని చెరచలేదండి. మనకి ఇక్కడ శ్రీమద్ భాగవతంలో చూడండి, తృతీయ స్కందం 320వ పేజీ నంబర్లో చూడండి, చాలా స్పష్టంగా ఉంది. ఏమంటున్నారు ఇక్కడ? బ్రహ్మ సర్వాంగ సుందరి అయినటువంటి, అంటే తాను సృష్టించినటువంటి సరస్వతి పట్ల కామమోహితుడయ్యను అని చెప్పేసి ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. చూడండి శ్లోకంలో కూడా మన అనుంది, మన అకామ అని చూడండి, అండర్లైన్ చేశాను ఇక్కడ. అంటే ఏమిటి? మనస్సులోనే ఆయన ఆ విధంగా ఆమె పట్ల భావించాడు, అంతవరకే తప్ప ఆమెను చెరచడము, బలాత్కరించడము ఎక్కడే కానీ లేదు. మరి మీరెక్కడ చూశారో తెలియదు అక్కడ. అర్థమైందా? తరువాత పేజీ నెంబర్లో చూడండి, 321వ పేజీ నెంబర్లో కూడా ఇలాగే ఉంది. సో ఆయన ఆ విధంగా భావించడం వల్ల, అక్కడ ఉన్నటువంటి మహర్షులు ఆ విధంగా చెప్పడం వల్ల కామాసక్తమైనటువంటి ఆ శరీరమును పరిత్యజించి మరొక శరీరమును ఆయన ఏర్పరచుకొని తిరిగి మరలా సృష్టి క్రమాన్ని ప్రారంభించాడు అని చెప్పి స్పష్టంగా ఉంది.
ఇప్పుడు చిన్న కామెడీ విషయం ఏంటంటే ఇక్కడ మనకొకటి ఈయన భగవద్గీతను తీసుకొని వచ్చారనమాట. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడు, అర్జునుడు ఇంద్రియ నిగ్రహము అంటే ఇంద్రియాలను నిగ్రహించి తద్వారా ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా కృష్ణుడు చెబుతున్నాడు. మళ్ళీ ఇక్కడ బ్రహ్మ ఇంద్రియాలను నిగ్రహించుకోవచ్చు కదండి, శరీరాన్ని ఎందుకు త్యజించాలి అని చెప్పేసి ఈయన అంటున్నారనమాట. అయ్యా విపి రెడ్డి గారు, మీరు ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు. ఇంద్రియాలు ఆత్మకు ఉంటాయా, శరీరానికి ఉంటాయా? ఇంద్రియాలు ఎప్పటికైనా శరీరంతోనే ఉంటాయన్నమాట. పంచేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు శరీరంతో పాటు ఏర్పడతాయి, శరీరంలోనే ఉంటాయి. మరి అలాంటప్పుడు ఆయన బ్రహ్మగారు త్యజించింది దేన్ని? శరీరాన్ని త్యజించారు. కొత్త జన్మగా మరలా కొత్త శరీరాన్ని ఆయన ఏర్పరచుకున్నారు. మరి ఆ శరీరాన్ని త్యజించడంతోనే ఇంద్రియాలు కూడా పోతాయి కదండి. ఏమండి విపి రెడ్డి గారు, ఈ చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయ్యారు అసలు చెప్పండి. ఇది మిస్ అయిపోయి మీరు అనవసరంగా ఇలా ఇరుక్కుపోతే ఎలా చెప్పండి. కాబట్టి ఇక్కడ మరొక శరీరాన్ని త్యజించిన తర్వాత ఆయన ఎలాంటి తప్పు చేయలేదండి. అర్థమైంది, ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. తిరిగి మళ్ళీ ఇక్కడ మనకు బ్రహ్మ వేరు సరస్వతి వేరు కాదండి. మచ్చంద దేవత బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి అని చెప్పేసి మనకు ఒకటి ఉంటుంది. ఏమిటి అంటే ఇప్పుడు మీరు దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు అని చెప్పేసి అంటారు కదా, చాలా అద్భుతమైన వాక్యం అది, ఒప్పుకుంటాను. అయితే ఇక్కడ కూడా అంతే, మనకు అక్షరమే పరబ్రహ్మ. ఇక్కడ దేవుడు వాక్యము వేరు చేయబడినట్టే మనకిక్కడ సరస్వతి అంటే ఏమిటి? జ్ఞానము, వాక్కు. జ్ఞానమే వాక్కుగా గ్రంథస్థం అవుతుంది. కాబట్టి ఇక్కడ బ్రహ్మను సరస్వతిని ఆ విధంగా జ్ఞానము వాక్కు రూపంలో మాత్రమే సరస్వతిని స్వీకరించాడు తప్ప సాంసారిక సుఖాల కోసం కాదు. మొదట తాను పొరపాటు పడ్డ దానిని నిగ్రహించి ఆ శరీరమే నాకు వద్దు అని త్యజించి తిరిగి మరలా తాను చేయవలసినటువంటి కార్యక్రమాన్ని నిగ్రహంతో చేసిన వాడే బ్రహ్మ. అది మీరు గుర్తుపెట్టుకోక బ్రహ్మ గురించి మీరు భ్రమపడి మాట్లాడితే అది పొరపాటు అవుతుంది సుమి. అర్థమైందా? ఇంకా మీరు ఓనాను అని చెప్పేసి అన్నారు, అది దేవుడు పెట్టిన ఆచారం. మరి దేవుడు పెట్టినటువంటి ఆచారంకు మనుషులకు మీరు కంపేర్ చేస్తే ఎట్లా అని చెప్పేసి మీరు ఇక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యారు. మరి అది క్షమించాలి, మీరు ఆ దేవుడు పెట్టలేదు ఆచారం. ఓనాను విషయంలో వదంతో చేసింది దేవుడు పెట్టలేదు, అది మనుషులు ఏర్పరచుకున్నారు ఆ ఆచారాన్ని. మీరు ఎలా కంపేర్ చేస్తారు అని చెప్పేసి. మరి అది దేవుడు పెట్టినప్పుడు ఆయన రేతస్సు కింద కారిస్తే దేవుడికి ఏమిటి, పైన కారిస్తే దేవుడికి ఏమిటి? మామూలుగా తప్పొప్పులు చేసినప్పుడు నరకంలోనో స్వర్గంలోనో వారికి కర్మఫలాలు ఉంటాయి. మరి జీవించినప్పుడు ఆ ఆచారాన్ని దేవుడు పెట్టకపోతే మరి ఆ విషయంలో ఆయన దేవుడు జోక్యం ఎందుకు చేసుకున్నట్టు? రేతస్ ఎక్కడ పెడితే ఆయన వాళ్ళకి దేవుడికి ఏంటి? నిజమా కాదా? ఈ విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలన్నమాట. కాబట్టి కర్మఫలాలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి ఎవరికైనా సరే. ఇక మీరు చాలా వ్యాఖ్యానాలు చేశారు. ఇంకా ఏమిటి? ద్రౌపది గురించి చెప్పారనమాట. 5 మంది భర్తలు ఉన్నటువంటి ద్రౌపది పతివ్రత ఎలా అవుతుంది అని చెప్పేసి అక్కడే అర్థమవుతుంది మీరు ఏ విధంగా ఆలోచించారన్నది. దీనికి సంబంధించి మార్కండేయ పురాణం, దేవి భాగవతం నుంచి నేను తీసుకొస్తా. ద్రౌపది ఎవరు? ఒక మహానుభావుడు 5 రూపాయలలో ఏ విధంగా ఆయన దుష్ట శిక్షణ కోసం ఏ విధంగా 5 రూపాయలు అవతరించాడు, ఆ మహానుభావుని భార్య ద్రౌపదిగా ఏ విధంగా వచ్చింది అన్నది స్పష్టంగా నేను మార్కండేయ పురాణం నుండి నేను తీసుకొస్తాను. ముందే క్లూ ఇస్తున్నా. ఈలోపు మీరు ఆ వీడియో కూడా ఇప్పుడే రిలీజ్ అవుతుంది, 2 ఒకేసారి రిలీజ్ అవుతాయి. ఆ వీడియో ఈలోపు మీరు మార్కండేయ పురాణం కొనుక్కొని ఏ గ్రంథం తీసుకొస్తారో తెచ్చుకొని కొనుక్కొని చదువుకోండి. నేనైతే ముందే క్లూ ఇస్తున్నా. మార్కండేయ పురాణం నుండి నేను మీకు ద్రౌపది వృత్తాంతాన్ని మీ ద్వారా ప్రేక్షకులందరికీ తెలియజేస్తాను. ఓకేనా? మీరు బ్రహ్మ సరస్వతి గురించి నేర్చుకున్న జ్ఞానం ఎంత మాత్రము సరైన జ్ఞానము కాదు సార్. ఒకసారి మళ్ళీ మీ పోస్ట్ మార్టంలో ఎక్కడో తేడా వచ్చేటుంది, కుట్లు సరిగ్గా అయినట్టున్నారు, ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఓకేనా సార్? ఓకే, కరుణాకర్ సుగుణ గారి పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి ఆల్రెడీ నిపుణులైనటువంటి డాక్టర్స్ బృందం కూడా చెప్పేశారు. అది దానికి నిదర్శనం బ్లాక్ బాస్టర్ మూవీ నేనే దేవుణ్ణి. అంతా అబద్ధం. ఉంటాను సార్. జై శ్రీరామ్.